హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇవాళ నేను దేవి భాగవతంలోని ఒక చిన్న కథ మీకు వివరించబోతున్నాను. ఈ కథలో సుఖదేవుడు ఎలాగ జన్మించారు, వివాహం చేసుకోమని వ్యాసుడు అతన్ని ఎలాగా అర్థించారు, సుఖదేవుడు దాన్ని ఎలా తిరస్కరించారో తెలుసుకుందాము. వ్యాసుడు ఇంతకుముందు తపస్సు చేశాడు కదండీ పుత్రుడు కోసము. వ్యాసుడు తపం చేసిన తర్వాత కృతాసి అనే అప్సరను చూడటం వల్ల సుఖదేవుడు జన్మించారనమాట. ఆ వృత్తాంతం గురించి మనం తెలుసుకుందాము. సూతుడు ఈ విధంగా పలికారు. "ఘృతాచి అను పేరు గల సౌందర్యవతియగు అప్సరసను తన ఎదుట చూసి వ్యాసుడిట్లు ఆలోచించెను. నేనేమి చేయుదును? దేవకన్యగు అప్సర నాకు తగినది కాదు. ఆ సమయమున విచార సాగరమున మునిగి ఉన్న మునిని చూసి అప్సర మిగులు భయము చెంది ముని నన్ను శపించెనేమో అని అనుకొనెను. ఆమె తాను సుఖిగా మారెను. భయపడుచు ముని ఎదుట నుండియే వెళ్ళెను. పక్షి రూపంలో ఆమెను చూసి వ్యాసుడు మిగుల విస్మితుడయ్యెను. అప్సరసను చూచుటతోడనే ఆయన శరీరమున కామసంచారము కలిగెను. అగ్నిని రగుల్చు ఉద్దేశముతో వ్యాసుడు కాష్టమును మధించుచుండెను. ఆకస్మికముగా ఆ కర్ర మీద ఆయన వీర్యము పడిపోయెను. కాని ఆయన కాష్టమును మధించుచునే ఉండెను. ముని యొక్క అమోఘ వీర్యముతో సుఖదేవుడు ఆవిర్భవించెను. వ్యాసుని వలె సుఖదేవుని రూపము కూడా మిగుల దివ్యమై ఉండెను. కాష్టము నుండి ఉదయించిన ఆ బాలకుడు వ్యాసుని మనసును ఆశ్చర్యమును చేసెను. యజ్ఞమునందు హవిస్సుడుతో అగ్ని ప్రజ్వరిల్లినట్టు సుఖదేవుని ఆకారము దేదీప్యమానముగా వెలుగుచుండెను. పుత్రుణ్ణి చూసి ముని యొక్క ఆశ్చర్యమునకు హద్దు లేకుండెను. ఈ సంఘటన ఎట్లు ఘటిల్లినది అని ఆయన ఆలోచించసాగెను. ఏమైనను కావచ్చును, ఇది భగవంతుడగు శంకరుని వరప్రభావమని ముని ఆలోచించెను. కాష్టము నుండి ప్రకటితుడైన సుఖదేవుని తేజస్సు మూర్తీభవించినట్లు కనిపించుచుండెను. తన తేజస్సుచే రెండవ అగ్ని వలె అతని శరీర కాంతి భాసిల్చుచుండెను. ఆయన దివ్య తేజ సంపన్నుడు. గార్హ పతాగ్ని వలె ప్రకాశించుచుండెను. పరమ ప్రసన్నుడైన పుత్రుని చూసి వ్యాసుడు వెంటనే అతనికి గంగయందు స్నానము చేయించెను. తదుపరి వారు ఆ పర్వత శిఖరమునకు వెళ్ళిరి. తాపసులు ఆకాశం నుండి బాలకుడకు సుఖదేవుని మీద పుష్పవృష్టిని కురిపించసాగిరి. వ్యాసుడు మహాత్ముడకు సుఖదేవునికి జాతక కర్మాది సకల సంస్కారములు చేసెను. విశ్వావసుడు, నారదుడు, తుంబరుడు మొదలు గంధర్వుల మనసులలో అపారమైన ఆనందము వెల్లివిరిసెను. వారందరూ సుఖదేవుని దర్శించుటకు వచ్చి గానము చేయసాగిరి. కాష్టము నుండి ప్రకటితుడైన దివ్య పాలకుడకు సుఖదేవుని దర్శించి భాగ్యశాలురకు విద్యాధరులకు అంతులేని ఆనందము కలిగెను. వారు ఆ బాలకుని స్తుతించసాగిరి. ద్విజవరులారా, సుఖదేవునకు దర్శించుటకు దండము, చక్కని కృష్ణముఖ చర్మము, దివ్యమైన కమండలము ఆకాశము నుండి స్వయముగా భూమి మీదకు వచ్చినవి. సుఖదేవుడు అనతి కాలముననే పెద్దవాడయ్యెను. దివ్యమైన వర్చస్సు ఆయనకు జన్మతోనే కలిగినది. వివిధ విద్యలయందు విశేష జ్ఞానుడైన వ్యాసుడు తన కుమారునకు యజ్ఞోపవీత విధిని పూర్తి చేసెను. వ్యాసునకు వలనే సుఖదేవునికి కూడా జన్మించిన వెంటనే సకల వేదములు, వాటి అర్థములు, రహస్యములు అవగతములైనవి. మునివరులారా, పుత్ర ఉత్పత్తి సమయమున వ్యాసుడు ఘృతాచి అను అప్సరసను సుఖిరూపమున చూసెను. అందువలన బాలకునకు సుఖదేవుడని నామకరణము చేసిరి. సుఖదేవుడు బృహస్పతిని విద్యా గురువుగా చేసుకొనెను. బ్రహ్మచర్య వ్రతమునందు ఏ విధయు అసంపూర్ణముగా లేకుండెను. గురుకులమునందుండి సకల వేదములను సకల రహస్యములతో సంగ్రహములుగా అధ్యయనము చేసెను. ధర్మశాస్త్రములన్నిటినీ చక్కగా అభ్యసించెను. గురువుకు దక్షిణలొసగెను. సమావర్తనము జరిగిన తర్వాత ఆయన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చెను. తిరిగి వచ్చిన కుమారుని చూసి వ్యాసుడు మిగుల ఆనందించెను. పదే పదే సుఖదేవుని హృదయమునకు హత్తుకొనెను. అతని మస్తకమును మూర్కొనెను. కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత విద్యా అధ్యాయమున ప్రసంగమును గూర్చి సంభాషించెను. నీవు చక్కగా విద్యా అధ్యయనము చేసితివి. ఇట్లు పలికి వ్యాసుడు సుఖదేవుని తన ఆశ్రయమునందుంచుకొనెను. తదనంతరం వ్యాసుడు సుఖదేవునకు వివాహమునరించు విషయము ఆలోచింపసాగెను. ఆయన సుఖదేవునితో ఇట్లు పలికెను అనగా, నీవు మిగుల బుద్ధిమంతుడువు.
నాయనా, నీవు సకల వేదములను, ధర్మశాస్త్రములను చదివితివి. ఇప్పుడు వివాహ సమయము ఆసన్నమైనది. గృహస్థుడవై దేవతలను, పితరులను భజింపుము. పుత్రా, వివాహం చేసుకొని నన్ను పితృ రుణము నుండి విముక్తుణ్ణి చేయుట నీ ప్రథమ కర్తవ్యము. సుఖదేవ, నీవు గొప్ప బుద్ధికుశలుడవు. నీవు గృహస్థ ఆశ్రమమును స్వీకరించగా నాకు మహా ఆనందము కలుగును. నాయనా, నీ నుండి నేను ఇదే ఆశించుచుంటిని. దీన్ని నెరవేర్చుము. మహాప్రాజ్ఞ, అత్యంత కఠినమైన తపము ఆచరించిన తర్వాత నేను అయోనిజుడనైన నీ ముఖము చూచితిని. సుఖదేవ, నీవు దివ్యరూపుడవు. నేను నీకు జనకుడును. నన్ను రక్షింపుము. సూతుడు ఈ విధంగా పలికెను. ఇట్లు పలకగా సంపూర్ణ వైరాగియగు సుఖదేవుడు తన తండ్రి వ్యాసునితో ఇట్లు పలకనారంభించెను. సుఖదేవుడు చెప్పెను, తండ్రి, మధ్యలోకమున దుఃఖముతో నిండి ఉన్నని సుఖమేది కలగదో తెలుపుడు. పండితులు అట్టి సుఖమును సుఖముగా పరిగణించరు. మహానుభావ, వివాహం చేసుకొనిచో నీవు స్త్రీకి వశము అగును. పరాధీనుడయ్యును. స్త్రీ నన్ను తన వశములో ఉంచుకొనెను. అప్పుడు నాకు సుఖము ఎక్కడ ఉండును? లోహముతో కాని కర్రతో కాని చేయబడిన యంత్రముతో బంధించబడిన మానవుడు ఎప్పుడైనను ముక్తుడు కావచ్చును. కాని భార్యాపుత్రుల సంకెళ్లతో బంధింపబడిన వాడు ఏ విధముగాను ముక్తుడు కాజాలడు. ద్విజవర్య, మలమూత్రముల చేత శరీర నిర్మాణము జరుగును. స్త్రీలది కూడా అదే శరీరం. సత్ అసత్తులను ఆలోచించు. పురుషునకు ఎట్టి శరీరముతో ప్రేమ ఎట్లు ఏర్పడును? బ్రాహ్మణోత్తమ, నీవు అయోనిజుడవు. మరలా యోనియందు చిక్కుకొనుటకు నా బుద్ధి ఎట్లు సమ్మతించును? భవిష్యత్తునందు కూడా ఏదైనా యోనియందు జన్మించవలనని నేను కోరుకొనుటలేదు. పరమాత్మకు సంబంధించిన అద్భుత సుఖమును పరిత్యజించి విష్టాకరమైన అసహ్యకరమైన సుఖమును అనుభవించుటకు నేనెందుకు అభిలషించెదను? ఆత్మానందము ననుభవించెడు పురుషుడు లౌకిక సుఖములకు ఎట్లు ఆసక్తుడగును? నేను మొదట వేదములను అధ్యయనం చేసి వాటి గురించి ఆలోచించితిని, కాని శాంతి లభించలేదు. కర్మయోగముయందు ప్రవృత్తమగుటకు వేదములు కూడా హింసనే సంసిద్ధములై ఉన్నవి. నేను బృహస్పతిని గురువుగా చేసుకుంటుని, కాని ఆయన మీద కూడా గార్హస్యమయమగు సముద్రపు అలలు నిరంతరము తరంగితములగుచున్నవి. అట్టి సమయమున ఆయన నన్నెట్లు ఉద్ధరించగలడు? వైద్యుడు స్వయముగా రోగముచే బాధపడుచున్నచో ఇతరులకు చికిత్స ఎట్లు చేయగలడు? ఇట్టి స్థితియే నా గురువు గారిది. ఆయన స్వయముగా ముక్తి మార్గమును వెదుగుచున్నాడు. అయ్యో, ఈ గృహస్థ జీవనము ఎంత అంధకారంతో కూడినది! గురుదేవుని చరణములకు ప్రణమిల్లి నేను మిమ్ములను శరణుజొచ్చుతిని. మృత్యురూపమైన విషపూరితమైన సర్పముతో నా గుండె వణుకుచున్నది. మీరు తత్వజ్ఞానమును ఉపదేశించి నన్ను రక్షింపుడు. ఈ ప్రపంచము అంధకారమయము. నేను నక్షత్రమండలముతో సమానుడనై నిరంతరము పరిభ్రమించుచున్నాను. భువన భాస్కరుడు రాత్రింబవళ్ళు ఎక్కడో ఒకచోట విద్యమానుడై ఉండును. అట్లే నాకు కూడా విశ్రమించుటకు ఏ స్థానమును లేదు. తండ్రి, స్వయముగా వస్తుస్థితిని గురించి విచారించగా సంసారమునందేమి సుఖమున్నది? విష్టాయందలి పురుగులు దానియందే సుఖమున్నదని తలంచినట్లు అజ్ఞానులైన వారు దాన్ని సుఖమని అనుకుందురు. వేదశాస్త్రముల అధ్యయనము చేసి ఉండి కూడా కుటుంబమునందే లగ్నమై ఉండు వాని కంటే గొప్ప మూర్ఖుడు ప్రపంచమున ఇంకొకడు లేనే లేడు. కుక్కల, గాడిదల, గుర్రముల జన్మ వలె వాని జన్మయును వ్యర్థమే. దుర్లభమగు మానవ జన్మలను పొంది వేదశాస్త్రముల అధ్యయనము చేయు అవకాశము కలిగి కూడా మానవుడు ప్రాపంచిక బంధములయందు చిక్కుకొన్నచో ఇంకెవ్వరు ముక్తిని పొందగలరు? శ్రీ త్రిగుణములతో కూడిన మాయ. జగత్తునందు విద్వాంసుడు, వివేకియు, శాస్త్ర పారంగతుడు అని చెప్పుటకు తన పాదములకు తగులుకొనిన శ్రీ అను సంకెళ్ళ నుండి ముక్తిని పొందిన వాడే అర్హుడు. బంధమును దృఢమొనర్చుకొను వాని అధ్యయనమును వ్యర్థము. అతడు చదివియును ప్రయోజనమేమి? ఈ భవపాశము నుండి ముక్తిని చేయు చదివే నేను చదవవలెను.
పురుషుని నిరంతరము బంధించి ఉంచున్నది కనుకనే గృహమును గ్రహమని చెప్పుదురు. బంధన సామగ్రియందు కలిసిపోయిన గృహమందు సుఖమెక్కడిది? గార్హస్థ్య జీవనమనిన నా మనసు భయముతో వణికిపోవును. గార్హస్థ్య అంటే గృహ జీవనము. నా మనస్సు భయముతో వణికిపోవును. హతబుద్ధి అయిన వాడు భాగ్యముచే వచింపబడినవాడు. వివేక శూన్యుడే మానవ జన్మను పొంది కూడా మరలా ఈ బంధమునందు చిక్కుకొను. వ్యాసుడు ఈ విధంగా పలికెను. పుత్ర, గృహము బంధనాగారము కాదు, బంధమునకు కారణమును కాదు. గృహస్థ ఆశ్రమమునందు మనసు లగ్నము కానిచో గృహస్థుడై కూడా ముక్తుడగును. న్యాయపూర్వకముగా సంపాదించిన ధనముతో వేదముల ఆదేశముననుసరించి సత్కర్మల యందు లగ్నము కావలను. శ్రాద్ధములను చేయవలను, సత్యమును పలకవలను, పవిత్రముగా ఉండవలను. అట్టివాడు ఇంటిలో ఉండి కూడా ముక్తుడే. బ్రహ్మచారి, సన్యాసి, వానప్రస్థుడు నియమములను పాటించుచుండవలెను. సదా తన ఇంటికి మధ్యాహ్నము తర్వాత భిక్షకు వచ్చెడి వారికి శ్రద్ధతో అన్నము పెట్టుట, వారితో మధురముగా మాట్లాడుట గృహస్థుని గొప్ప ధర్మము. అట్టివారు కృతార్థులగుదురు. గృహస్థాశ్రమమును మించిన శ్రేష్ఠ ధర్మం ఏదియును నేను చూడలేదు, వినలేదు. విఘ్నులకు వశిష్ఠాదులు ఇదే ఆశ్రమమునందుందురు. వేదముల ఆదేశానుసారము పనులు చేయు గృహస్థునకు లభించనిదేదియును లేదు. సమస్తము సమకూరును. స్వర్గము, మోక్షమును, ఉత్తమ కులమునందు జన్మ ఇవన్నీయును అతనికి సులభములగును. తనకు గల కోరికలన్నిటినీ ఫలవంతం చేసుకొనును. ఒక ఆశ్రమ నియమములను పాటించి వేరొక ఆశ్రమమునకు వెళ్ళవలెనని ధర్మము నెరిగిన పురుషులు వచించెదరు. కనుక నీవు అగ్నిని స్థాపించి ప్రయత్నపూర్వకంగా కర్మ చేయుటయందు తత్పరుడవు కమ్ము. ధర్మ రహస్యము నీకు తెలియనిది కాదు. నీవిప్పుడు గృహస్థాశ్రమమును స్వీకరించి పుత్రుణ్ణి ఆవిర్భవింపచేయుటకు ప్రయత్నింపుము. దేవతలను, పితరులను, మానవులను సముచితముగా సంతుష్టులను చేయుటయందు లగ్నము కమ్ము. కుమార, దీని తర్వాత గృహమును పరిత్యజించి వనమునకు వెళ్ళి అచట ఉత్తమ వ్రతమును పాటించుము. వానప్రస్థము నందుండి తదుపరి దానికంటే శ్రేష్టమగు సన్యాసాశ్రమమును స్వీకరింపుము. నాయనా, హితకరమగు నా వచనములను వినుము. నీవు ఉత్తమ జాతి కన్యను వివాహమాడి వైదిక మార్గమును ఆశ్రయించవలెను అని తండ్రి పలికెను సుఖదేవునితో. ఈ మాటలన్నీ వినిన తర్వాత సుఖదేవుడు ఏమి సమాధానం చెప్పాడో రేపటి కథలో తెలుసుకుందాము. థ్యాంక్ యూ అండి.